నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మా సంఘాన్ని దీవించిన ప్రభు ఆశీర్వదించిన సంగతులు విషయాలు వచ్చినయ్యా. సంఘంలో ఐక్యత ప్రేమ సమాధానం దయచేసిన తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభు స్తోత్రములు నాయన. నిరాశను పెట్టి ప్రార్థిస్తున్నానయ్యా. నిరాశను దీవించండి ఆశీర్వదించండి ప్రభు. బలమును శక్తిని ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నీకు స్తోత్రములు నాయన. అయా నాయన కంట్లో ఉన్న ప్రభు తండ్రి అయా నాయన ప్రభు ఆ వాపుని తీసివేయండి ప్రభు తండ్రి. స్వస్థపరచుకుని నాయన నీకు స్తోత్రములు నాయన ప్రభు. అయా మనిషిగా నాయన ప్రభు నాయన కావాలి తండ్రి ఆ కంటి నాయన చూపుని దయచేయమని వచ్చాను ప్రభు. ఆ వాపుని తగ్గించి నాయన ప్రభు ఈ అమూల్యమైన రక్షణతో కడమని వచ్చాను ప్రభు నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నీకు స్తోత్రములు నాయన. ఆయన చూసుకుని కంచని పాపులు దయచేయండి ప్రభు నీకు స్తోత్రములు నాయన. ఇచ్చిన కుమారుడు కుమార్తెలు నాయన అల్లుడు కోడలు మనవ సంతకుని దీవించండి ఆస్వాదించండి ప్రభు నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభు స్తోత్రములు నాయన ప్రభు. అయ్యా ఇది వచ్చిన రాసుని దీవించండి ఆస్వాదించండి ప్రభు. బలమును శక్తిని ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నీకు స్తోత్రములు నాయన. ఇంకా నీ సేవలు నాయన ఇంకా బలంగా వాడుకొని ప్రభు నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఇచ్చిన భార్యను నాయన ప్రభు కుమారుడు కుమార్తెను దీవించండి ఆశీర్వదించండి ప్రభు. కలిగి వచ్చేయండి తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభు. అయ్యా ఇదిగో నాయన ప్రభు నీ దాసుడు నాయన ప్రభు మరి నాయన ప్రభు నాయన నీ గురించి మరుగుపరుచుకొని అయ్యా నాయన చెబుతున్న వర్తమానం నాయన ఆయన నోటికి బోధగా ఉంది ప్రభు. ఏ వర్తమానం చెప్పబోతున్నాడో ప్రభు తండ్రి వినగలిచుని గ్రహించుకునే మంచి మనసాక్షి మాకు నాకు దయచేయమని వచ్చాను ప్రభు నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయన. మీరు విడిచిపెట్టే వారిని కాకుండా ప్రభు మా కుటుంబాన్ని అక్కడేసుకుని మీకు మాకు దయచేయండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు ప్రభు. ఇదో నాయన వచ్చిన బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు. రావాల్సిన బిడ్డలు పాలనకు నడిపించమని ప్రభు. అని నేను తగ్గించుకుని నేను హెచ్చించే నీకు దయచేయమని కల్లారానైనా యేసయ్య పరిశుద్ధ నామమున బహుదూరంగా బ్రతకాలి గోదాలి అడిగి కొనుకొచ్చున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క మాటలని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చనండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన సంచరించి జీవించి అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి దేవుడు ఏ విధంగా ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడో ఆ ప్రేమను ఎరిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ అనబడినటువంటి సంఘానికి క్రీస్తు ప్రేమను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. సంఘం ఎలా ఉండాలి అని అంటే అపోస్తలుడైన పౌలు సంఘమును ఎంతో శ్రద్ధతోటి ఆ సంఘాన్ని బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుకనే 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు రాశాడు. మన బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు రాసిన ఉద్దేశం ఏంటంటే సంఘము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క కోరిక ఉంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పగించుకొనెను. ఎందుకు ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు? ఎందుకు ఆయన ఈ భూలోకములకు వచ్చి ఆయన మరణించినటువంటి వారిగా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు
యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా మంది దేవుడు ఎందుకు చనిపోయాడో గ్రహించలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ పౌలు మనకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. పరిమళము అంటే మంచి సువాసన. ఇప్పుడు మల్ల చెట్టు దగ్గర మంచి వాసన వస్తూ ఉన్నప్పుడు మనుషులు అక్కడ కాసేపు ఉండగలుగుతారు. అదే కనుక దుర్వాసన వచ్చేటువంటి స్థలంలో మనుషులు ఎక్కువసేపు నిలబడగలుగుతారా? నిలబడలేరు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఎందుకు మనలను ఆయన ప్రేమించి తను తాను ఎందుకు అప్పగించుకున్నాడు అంటే, మనము పరిమళ వాసనగా ఉండాలని, అనేకులు మన దగ్గర నివసించాలని, అనేకులు మనతో కలిసి సహవాసం చేయాలని, అనేకులు మనతో కలిసి జీవించాలని యేసుక్రీస్తు ప్రభువుల వారు తను తాను అప్పగించుకున్న ఉద్దేశాన్ని అపోస్తలుడు పౌలు అంటున్న మాట ఏమిటంటే, మనలను ఆయన ప్రేమించిన విధానం ఎందుకునంటే, మనలను పరిమళ వాసనగా ఆయన ఉంచుటకు. మనం ఎలా ఉండాలి అంటే, ఇతరులకు సువాసన వెదజల్లే వారిగా ఉండాలి. ఇతరులు మన దగ్గర కాసేపు నిలబడే విధంగా మనం ఉండాలి. ఇతరులు మన దగ్గర కాసేపు మాట్లాడడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉండాలి. మన మాటలు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన యొక్క నడవడిక, వీటన్నిటి కూడా దేవునికి ఘనత కలిగించేవిగా ఉండుట కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నటువంటి దేవునిగా ఉన్నాడు. అయితే అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలోని 25వ వచనం నుండి చదువుదాం. 5వ అధ్యాయం 25వ వచనం నుండి, పురుషులారా మీరును, ఇక్కడ మనం గమనిస్తాం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను మరటిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు చాలండి తనను తాను అప్పగించుకొనిను. ఎందుకు ఆయన ఆ శిలువ మరణానికి అప్పగించుకున్నాడు అంటే, సంఘమును ఆయన ఎంతో ప్రేమించాడట. ఎందుకు ప్రేమించాడు? వాక్యం సెలవిస్తున్నమాట, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘం ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. సంఘం అంటే ఎవరు? మనమే. మనం ఆయన ప్రేమించాడు. ఆయన తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను చూపించేటువంటి విషయంలో ఆయన గమనిస్తూ ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని. దేనికోసం? తన ఎదుట నిలబెట్టుకోవడానికి ముడతైనను కలంకమైనను సంఘములో ఉండకూడదట. ఎందుకైనా తను తాను అప్పగించుకున్నాడు అంటే, ఆయన అప్పగించుకున్న విధానం ఎందుకనంటే, ఆయన మనలో ముడతైనను మచ్చైనను డాగైనను కలంకమైనను మరటిది ఏదైనా లేకుండా ఎలా ఉండాలంట? సంఘం పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకునవలెనని. దేవునికి ఉన్న ఆశ ఎలాంటిదేనంటే, దేవునికి ఉన్నటువంటి కోరిక ఎలాంటిదేనంటే, మనలో ముడతైనను డాగైనను కలంకమైనను ఉండకుండా ఆయన చూడాలని కోరుకున్నాడు. దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మహిమ గల సంఘముగాను నిర్దోషమైన సంఘముగాను పరిశుద్ధమైన సంఘముగాను మనం కలిగినటువంటి వారమై ఆయన ఎదుట నిలవబెట్టుకునవలెనని వాక్యముతో. అదండి, ఏ పని పాటలేక కాదు నేను ఇక్కడ నిలబడింది. దేవుడు నిలబెట్టుకుని దేనికోసం అంటే, వాక్యము చేత
ఉదక స్నానము చేయించుటకు. ఎందుకు అంటే మనలో ముడతైనను కలంకమైనను, ఒకవేళ మనము దేవుని మందిరానికి కనుక రాకపోతే, మన దేవుని వాక్యమే కనుక వినకపోతే, వాక్యంలో కనుక మనం కట్టబడకపోతే, వాక్యాలను కనుక మనం అనుసరించకపోతే, మనకి ఇష్టమైనటువంటి మార్గంలో మనం నడుస్తున్నటువంటి వ్యక్తులు అయినప్పుడు తప్పక మనము సాతాను యొక్క అడుగుజాడలు నడవడానికి మనకి తెలియకుండానే వెళ్ళిపోతాం. మనలో ఉన్నటువంటి ముడత ఏమిటో, మనలో ఉన్నటువంటి డాగ్ ఏమిటో, మనలో ఉన్నటువంటి మత్స ఏమిటో మనలో మనం గ్రహించుకోవాలి అంటే, మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైన వాటిని తీసివేసుకొని పరిశుద్ధమైన వాటిని, నిర్దోషమైన వాటిని చేర్చుకొని ఆయన ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉన్నట్టుకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన తన వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తా ఉన్నాడు. వాక్యములో మనం దేవుడు కనబడేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఈ వాక్యానుసారముగా నా ఆలోచన ఉందా? ఈ వాక్యానుసారముగా నా జీవితం ఉందా? ఈ వాక్యానుసారముగా నా యొక్క ప్రవర్తన ఉందా అని పరిశీలన చేసుకొని క్రమపరుచుకొని మనలో ఉన్నటువంటి ముడత, డాగు, కలంకం అందరినీ కూడా కడిగి వేసుకొని పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను సంగముగా ఆయన ఎదుట నిలవబెట్టుకున్నట్టుకు ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, దాని కొరకు తను తాను అప్పగించుకునేను. ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మనలను పరిశుద్ధపరచుటకు. సంఘమును ఆయన ఎంతో ప్రేమించినటువంటి దేవుడు ఆయన. ఎందుకు ప్రేమించాడనంటే మనలో ముడతైన, డాగైన, కలంకమైన చూడటకు ఆయన ఇష్టము లేదు కనుక, మనము మునుపు చీకటిలో ఉన్న వారము కనుక మనలో నూతనమైన వెలుగుతో నింపాలని ఇష్టపడినటువంటి దేవుడు అయి ఉన్నాడు కనుక, మనం పరిశుద్ధంగా చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు కనుక, మనం నిర్దోషమైనటువంటి వ్యక్తులుగా చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు కనుక, మనలను మహిమ కలిగిన సంఘముగా చూడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆయన వాక్యము చేత మనలను ఉదక స్నానము చేయిస్తాడు. వాక్యంతో మనల్ని కడిగి శుద్ధీకరిస్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రి కాల సమయం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న ఆలోచన ఏమిటంటే ఆయన సంఘమును ప్రేమించినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలోని 29-30 వచనాలు చదువుతాను. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు సమయం అయిందనుకో, ప్రేయర్ అయిపోయింది. ఎలాగైనా ఏం చేస్తాం? భోజనం చేస్తాం. కారణం ఏంటి? శరీరం కోరుకుంటుంది. శరీరానికి బలం కావాలంటే, శక్తి కావాలంటే, నీరసం రాకుండా ఉండాలంటే ఆహారం కావాలి. ఆహారాన్ని ఇంటికి వెళ్ళగానే తినమని శరీరం ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. శరీరం ప్రేరేపించింది కదా అని చెప్పని కాదని చెప్పని మనం ఆపుతామా? లేదు. అది ఒక అడుగు ముందుకేస్తే మనం ఏం చేస్తాం? ఇంక 2 అడుగులు ముందుకేస్తాం. శరీరాన్ని పోషించుకున్నట్టుకు, శరీరం చెప్పినట్లుగా వినడానికి వాక్యం ఏమని సెలవిస్తా ఉంది అంటే, తన శరీరము ద్వేషించేవాడు ఎవడును లేడు. మన శరీరాన్ని మనం అర్థంలో చూసుకున్నాం అనుకో, పక్కన నీ ముఖం బాగలేదన్నా కూడా మనం చూసుకుని ఏమవుతాం? మురిసిపోతూ ఉంటాం. మనమే గొప్ప చేసుకుంటూ ఉంటాం. మనం మెచ్చుకుంటూ ఉంటాం. శరీరాన్ని ఎవరిని ద్వేషిస్తాడా? నేనే బాగున్నానని ఎవరి వారే అనుకుంటూ ఉంటాను. అంటే ఎవరి శరీరాన్ని వారు గొప్ప చేసుకుంటూ ఉంటారు. ఎవరి శరీరాన్ని వారు కాపాడుకుంటూ ఉంటారు. ఎవరి శరీరాన్ని వారు పోషించుకుంటూ ఉంటారు. ఎవరి శరీరాన్ని వారు శుభ్రపరుచుకుంటూ ఉంటారు.
వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి, అదండి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఆయన ఎందుకు ప్రేమించాడు? మనం ద్వేషించుకుంటామా? మన ముఖాన్ని మనం చూసుకున్నప్పుడు మన ముఖాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం. పక్క వ్యక్తిని నీలో అది లేదు ఇది లేదు అని చెప్పారని పక్క వ్యక్తిలో ఉన్న లోపాలను మనం గమనిస్తాం, కానీ మనం ఏం చేసుకుంటాం? మనము సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. క్రీస్తు ఎలాంటి పని చేస్తున్నాడంటే క్రీస్తు కూడా మనల్ని ద్వేషించడానికి ఇష్టపడలేదట, మనల్ని త్రోసివేయడానికి ఇష్టపడలేదట. ఆయన అంటున్న మాట ఏంటంటే మనము కూడా క్రీస్తు శరీరములకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి, మనం ఏ విధంగా మన శరీరాన్ని ద్వేషించకుండా ప్రేమిస్తూ ఉన్నామో క్రీస్తు మనలను ద్వేషించకుండా ఆయన ముఖమును మనలో చూసుకుంటూ ఉన్నాడు, ఆయన రూపాన్ని మనలో చూసుకుంటూ ఉన్నాడు, ఆయన పోలికను మనలో చూసుకుంటూ ఉన్నాడు. కనుకనే ఆయన సంఘమును ప్రేమించినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ ముఖములో ముడతైనను డాగైన కలంకమైనను కనబడకూడదని, పరిశుద్ధమైనటువంటి సంఘముగా కనబడాలని ఆయన ప్రేమించి సంరక్షిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడు అంటే ఆయన నీలో ఆయన తను తాను చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి సంఘమును క్రీస్తు ప్రేమించి పోషించి సంరక్షించినట్లుగా దేవుని వాక్యము ఈ రాత్రికాల సమయంలో నీకు మనకు అందరికీ తెలియపరుస్తున్నటువంటి మాట. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము. అదండి ఇందాక మనం చదివిన మాటలో క్రీస్తు శరీరంలో మనమందరము కూడా అవయవములమై ఉన్నామంట. క్రీస్తు శరీరంలో మనం అవయవమై ఉన్నాం. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ముడతైన కలంకమైన లేకుండా చేసుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా చూడాలని ఇష్టపడతా ఉన్నాడు. మన శరీరం మీద మన మత్సో లేకపోతే ఏదైనా కనబడేటువంటి కలంకం ఏదైనా ఉంటే మనం ఏం చేస్తాం? వెంటనే కడిగేసుకుంటాం. ఎందుకు? శుభ్రంగా కనపడాలని. మన ఒంటి మీదనో లేకపోతే మన ముఖం మీదనో ఏదైనా కనపడేటువంటిది ఏదైనా కానీ ఉంటే దాన్ని వెంటనే తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఆయన మనలో తను తాను చూసుకుంటున్నాడు కనుక మనలో ఉన్నటువంటి డాగు ఆయనకి కలంకంగా కనపడుతూ ఉంది, మనలో ఉన్న మత్స ఆయనకి కలంకంగా కనపడతా ఉంది, మనలో ఉన్న ముడత ఆయనకు కలంకంగా కనపడతా ఉంది. కాబట్టి ఆయన ఇష్టపడి ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మనలో ఉన్నటువంటి ముడతైనను డాగైనను కలంకమైనను మరొకటి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా చూడాలని ఆయన ఇష్టపడతాడు. దీని సరుచులుద్దా. హల్లెలూయా, హల్లెలూయా. పక్కింటి పిల్లలు కనుక మురికితో ఉంటే ఇంటి తీసుకెళ్ళి స్నానం చేపిస్తావా? అదే మన పిల్లలు కనుక మురికితో వస్తే వెంటనే ఏం చేస్తాం? అరిసి తిట్టో వెంటనే ఆ బిడ్డకు మరలా స్నానం చేయించి మరలా బాగా ఉండాలని మనం కోరుకుంటాం. ఎందుకు ఆయనకి అంత ప్రేమ? మనలో ముడత డాగు కలంకము లేకుండా చూడాలని ఎందుకు ఇష్టపడతా ఉన్నాడు? ఆయన తన బిడ్డలుగా ఏం
నిర్ణయించుకొని ఉన్నాడు కనుక, ఒకవేళ మనం ఆలోచన చేయకపోయినప్పటికీ, తండ్రి యొక్క ప్రేమను గుర్తెరగకపోయినప్పటికీ, సంఘం పట్ల ఆయనకున్న ప్రేమను మనం తెలుసుకోలేకపోయినప్పటికీ, ఆయన సంఘమును ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు కలంకమైన ముడతైన డాంగేడు లేకుండా ఉండినట్లుగా వాక్యము చేత ఏం చేస్తున్నాడు తెలుసా? ఉదక స్నానం చేయిస్తా ఉన్నాడు. వాక్యం చేత కడిగి శుద్ధీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే అది పరిశుద్ధమైన సంఘముగా ఉండాలని, అది నిర్దోషమైన సంఘముగా ఉండాలని, అది మహిమగల సంఘముగా ఉండాలని ఆయన ఇష్టపడి ఆయన తన సంఘమును ప్రేమించినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే నిన్ను ప్రేమించినట్టు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించిన దేవుడు నీలో ఉన్న ప్రతి ఆటంకములను తీసివేయాలి. దేవుడు ఆశించినటువంటి ప్రతిదీ కూడా నీలో చూడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన సంఘమును ప్రేమించినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో సంఘమును గురించి, సంఘమునకు ఉండాల్సినటువంటి కొన్ని గుణ లక్షణాల గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కొలస్సీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగ యుగములను తరతరములను మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియచేయగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, దేవుని వాక్యములో క్రీస్తు సంఘమును ప్రేమించినటువంటి దేవుడు ఆ సంఘము కొరకు ఆయన తనను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, సంఘములో ఉన్నటువంటి ముడతైనను కలంకమైనను డాగైనను కనబడకుండా పరిశుద్ధత నిర్దోషమైనది మహిమ కలిగిన సంఘముగా చూడడానికి ఇష్టపడినటువంటి దేవుడు అపోస్తలుడు పౌలు ఎరిగి ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడు పౌలు దేవుడు సంఘమును ప్రేమించినట్లుగా ఆయన కూడా తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితులను కూడా దేవుడు ఏ విధంగా అయితే కోరుకుంటున్నాడో తన జీవితాన్ని ఆ విధంగా నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటున్న మాటలను గురించి మనం ఆలోచిస్తే 26వ వచనంలో మరుగు చేయబడి ఉన్న
మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు అదండి. సంగమును ప్రేమించినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి సంఘాన్ని ప్రేమించాడు కనుక ప్రేమించినటువంటి దేవుడు తను అప్పగించుకున్నాడట. ఎందుకోసం అప్పగించుకున్నాడనంటే, మనలో ముడతైనను డాబీను కలకమైనను కనపడకూడదండి. ఎందుకు అప్పగించుకున్నాడనంటే, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగా మనల్ని చూడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంటే సంఘమును ప్రేమించిన విధానము ఆయన యొక్క క్రియలలో కనబడతా ఉంది. అయితే సంఘమును ప్రేమించినటువంటి వ్యక్తి చేయాల్సిన పని ఏమిటి అంటే, రాత్రికాల సమయంలో నీవు నేను మనం గమనించాలి. సంఘమును మనం ప్రేమిస్తున్నటువంటి వారమై ఉంటే, అపోస్తలుడు పౌలు సంఘాన్ని ప్రేమించాడు. ప్రేమించినప్పుడు అపోస్తలుడు పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? చదివినటువంటి మాటలు మనం చూస్తే, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా. సంఘమును ప్రేమించినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, పరిచారకుడమయ్యేటువంటి గుణ లక్షణం ఉండాలి. పరిచారం అంటే పరిచర్య. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో, దేవుని కొరకు మనం ఎంతవరకు చేయగలుగుతామో, దేవుని యొక్క ఆ సంఘము కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడగలుగుతామో, మనం ఎంత పని చేయగలుగుతామో, మనం ఏ విధంగా సంఘానికి ఉపయోగపడగలుగుతామో, సంఘము కొరకు మనం ఏమి చేయగలుగుతామో, అది చేయగలిగినప్పుడు మనం సంఘమును ప్రేమించినటువంటి వారం అవుతాం. అపోస్తలుడు పౌలు ఎరిగి ఉన్నాడు. ఎరిగినటువంటి పౌలు అంటున్నాడు, ఇదిగో నేను సంఘమును ప్రేమించి ఉన్నాడు కనుక నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పరిచర్య చేస్తా ఉన్నాడు. తనకు తోచినంత పరిచర్య చేస్తా ఉన్నాడు. తనకున్నటువంటి తలాంతులను ఉపయోగించుకుంటా ఉన్నాడు. సంఘములో ఆయన దేవుని పరిపాత్రను వాడబడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ పరిచర్య చేసే క్రమంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు వచ్చాయి. అనేక రకాలైనటువంటి బాధలు ఎదురైనాయి. అనేక రకాలైన శ్రమల గుండా ప్రయాణం చేశాడు. పరిచర్య చేసే క్రమంలో ఎదురైనటువంటి ప్రతి పనిని కూడా ఆయన ఆపకుండా శ్రమలను గుండా ప్రయాణిస్తూనే సంఘమును ప్రేమించినటువంటి వాడై ఉన్నాడు. పరిచర్యను ప్రేమించిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలా ప్రేమించాడో 24 వచ్చిన అంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలందు ఏం చేస్తున్నాడంట? దేని గుండా ప్రయాణం చేస్తున్నాడు? శ్రమల గుండా ప్రయాణం చేస్తూ సంఘము కొరకు నిలబడి సంఘములో తన బాధ్యత నిర్వర్తిస్తూ సంఘములో తన పని చేస్తూనే ఎదురైనటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా అతడు ఎలా ఉన్నాడట? అతడు శ్రమల యందు కూడా సంతోషించచ్చు. సంఘము అను అదండి. సంఘం ఎలాంటిది? ఆయన శరీరం. మనమందరం ఎవరు? ఆయన శరీరమై ఉన్నాం. మనమందరం కూడా ఆయన శరీరంలో ఆయన అవయవ భాగాలమై ఉన్నాం మనమందరం కూడా. కాబట్టి ఆయన అవయవ భాగాలమైనటువంటి మనల్ని మనం ద్వేషించుకోవచ్చా? ఆయన అవయవ భాగాలమైనటువంటి మనల్ని మనం ఏలు పెట్టి మన తప్పిదాలను ప్రక్కన పెట్టుకుని పక్కవారి తప్పిదాల వైపు మనం చూడడానికి ఎంతవరకు అది దేవుడు ఇష్టపడగలుగుతాడు? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అందరము ఆయన శరీరంలో ఉన్నటువంటి అవయవ భాగాలలో ఉన్నాం. ఎవడును తను తాను ద్వేషించుకున్న వాడు ఎవడును లేడు. కానీ అలాగే క్రీస్తు కూడా మనల్ని ద్వేషించకుండా మనల్ని ప్రేమించిన వాడై మనలో ఉన్నటువంటి ముడతను
మళ్ళా ఉన్న కలంకమును, మళ్ళా ఉన్న డాగును ఆయన పరిశుద్ధ పరచుటకు తను తాను అప్పగించుకున్నవాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. గమనిద్దాం, మనమందరం కూడా వేరు వేరు అవయవములమై ఉన్న క్రీస్తు శరీరమై ఉన్నాము. ఇది మనం గమనించాలి ప్రాధాన్యంగా. కాబట్టి అక్కడ పౌలు అంటున్న మాట ఏమిటంటే, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు, నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. ఏం చేస్తున్నాడు? క్రీస్తు కొన్ని శ్రమలను వదిలిపెట్టి వెళ్ళాడట. క్రీస్తు కొన్ని శ్రమలను వదిలిపెట్టి వెళితే ఆ శ్రమలను అపోస్తలుడైన పౌలు నేను అనుభవించడానికి ఇష్టపడుతున్నాను అని అంటాను. ఎవరైనా తల్లిదండ్రులలో లేకపోతే మన వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఆస్తిని అనుభవించడానికి ఇష్టపడతారు. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తు వదిలిపెట్టినటువంటి శ్రమలు అయితే ఉన్నాయో, క్రీస్తు వదిలిపెట్టినటువంటి నా కోసం వదిలిపెట్టినటువంటి కష్టాలు అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా నేను అనుభవించడానికి ఇష్టపడతా ఉన్నాను. సంఘమును ప్రేమించాడు కనుక పౌలు అంటున్నాడు, ఇదిగో క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు ఏదైతే ఆయనకు విడిచిపెట్టాడో వాటి యందు నా వంతు, నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. సంపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తన వంతుగా కలిగిన శ్రమను బట్టి, కలిగిన ఇబ్బందులను బట్టి, కలిగినటువంటి పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా క్రీస్తు నా కోసమే ఈ శ్రమ వదిలిపెట్టాడు, క్రీస్తు నా కోసమే ఈ కష్టం వదిలిపెట్టాడు, క్రీస్తు నా కోసమే ఈ ఇబ్బందులు వదిలిపెట్టాడు. కాబట్టి వీటి అంతా అతను ఏం చేస్తుందో సంతోషిస్తూ వాటిని అనుభవించడానికి ఇష్టపడతాను. ఆయన అనుభవించినటువంటి శ్రమలు ఎలాంటివి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. అక్కడే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎట్టి శ్రమలను ఆయన అనుభవించాడో చదివితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయం 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాడి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా. ఎవరంట? అపోస్తలుడైన పౌలు ఎవరని చెప్తున్నాడు? నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, నేను పరిచర్య చేసే వ్యక్తిని, ఆయన పని చేసే వ్యక్తిని, ఆయన విడిచిపెట్టినటువంటి పనులను నేను భుజాలు వేసుకుని చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిని, మరి విశేషంగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. అంటే పరిమితం లేదు, అపరిమితంగా లెక్క లేదట. ఇన్నని చెప్పడానికి కూడా వీలు లేనటువంటి దెబ్బలు తిట్టిని అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ. ఎన్నిసార్లు అంట? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్కసారి దెబ్బలు తిన్నాడు, 39 కొరడా దెబ్బలు. అపోస్తలుడైన పౌలు ఎన్నిసార్లు అంట? 5 సార్లు, ఒకటి తక్కువ, 39 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. అంటే క్రీస్తు విడిచిపెట్టినటువంటి పొదువుగా ఉన్నటువంటి ఆ పాటలన్నీ కూడా అనుభవించడానికి పౌలు ఇష్టపడతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలను 5 సార్లు తింటిని, 3 బెత్తెలతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 సార్లు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను, ఆ నదుల వలనైనా, ఆపదలలోను, దొంగల వలనైనా, ఆపదల్లోను, నా స్వజనులనైనా ఆపదల్లోను, అన్య
జనుల వలనైనా ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుని వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణముతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము చాలని. యేసుక్రీస్తు ప్రభువు వారు విడిచిపెట్టినటువంటి శ్రమలన్నిటినీ కూడా అపోస్తలుడు పౌలు అంటాడు, నేను సంతోషముగా అనుభవించడానికి ఇష్టపడతాను. చదివితే 10 నిమిషాలు పెట్టింది మనం ఆయన పడిన శ్రమలన్నీ. ఆ మాట అంటూ చివరిలో ఏమంటాడు, ఇవియుగాక అనేకములు. ఇక లెక్కేసుకుంటా పోతే ఇంకా చాలా శ్రమలు ఉన్నాయట. కారణం ఏంటి? ఎందుకు ఆ శ్రమలు పడ్డాడు? ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేశాడంటే, ఆయన తన పరిచర్య చేసే విషయంలో ప్రతి ఆటంకమును కూడా, అతడు ప్రతి అవమానమును కూడా, ప్రతి అపనిందను కూడా నిర్లక్ష్యపరిచి దేవుని యొక్క పరిచర్యను మాత్రం విడిచిపెట్టినటువంటి వాడు కాదు. సంఘమును ప్రేమించేటువంటి వాడిగా అపోస్తలుడు పౌలు కనబడతా ఉంటాడు. ఇవన్నీ శ్రమలు పడుతుంటే చివరిలో అంటున్న మాట ఏమిటంటే, ఆయన అంటాడు, ఇవియుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు నాకు కలదు. సంఘములన్నిటిని గురించి చింత ఉందట, బాధ ఉంది. సంఘము క్షేమాభివృద్ధితో చూడాలని, సంఘము ఆనందముతో చూడాలని, సంఘము దేవుడికి ఇష్టమైనదిగా కనబడాలని, సంఘము నీతిగా కనబడాలని, సంఘము పవిత్రతతో కనబడాలని, పరిశుద్ధతతో కనబడాలని, నిర్దోషమైనదిగా కనబడాలని, సంఘము మహిమ కలిగినదిగా కనబడాలని దేవుడు కోరుకున్నట్టుగా అపోస్తలుడు పౌలు అంటున్నాడు, సంఘమును గురించిన చింత నాకు కలదు. సంఘమును ప్రేమించే వ్యక్తికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే, సంఘములో పరిచర్య చేసేటువంటి భారం ఉండాలి. ఏదో ఒక పని, ఇదిగో నేను మందిరమును క్లీన్ చేయాలి, మందిరమును పరిశుద్ధపరచాలి, ఏదో ఒక తలాంతు మందిరంలో నేను వాడబడాలి, నేను మందిరంలో నేను ప్రార్థన చేసే ప్రార్థనా పరుడిగా ఉండాలి, మందిరంలో నేను పాటలు పాడే వ్యక్తిగా ఉండాలి, మందిరమును కావలసినటువంటి ప్రతి కుదురులో, ప్రతి అవసరతలో, ప్రతి అక్కరలో, నేను సంఘములో ఒక పని పాత్రగా నేను వాడబడాలి అనేటువంటి ఆశ మనలో నిలిచి ఉండాలండి. అపోస్తలుడు పౌలుకి ఏ కొదువు ఉండి, ఏ కొరత ఉండి, ఇన్ని శ్రమలు పడ్డాడు, ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని అవమానాలు పడ్డాడు. ఎందుకోసమంటే అతడు సంఘమును ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ సంఘము ఎడల ఆయనకున్న బాధ్యతలు, ఈ సంఘాలన్నీ కట్టే క్రమంలో ఎదురైన ప్రతి ఆటుపోట్లను బట్టి ఆయన సంతోషముగా వాటిని అనుభవిస్తాను. 14 పత్రికలు రాశాడు, అనేక సంఘాలకు ఆయన రాసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎఫ్ఎస్సి అనబడేటువంటి సంఘమును ఆయన ప్రేమిస్తూ రాస్తూ ఉంటున్నాడు కదా. ఇన్ని శ్రమలు అనుభవించిన కారణం ఏంటంటే సంఘమును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘమును ప్రేమించే వ్యక్తి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి అంటే, ఆ వ్యక్తికి పరిచర్య చేసే భారం ఉండాలండి. ఏదో ఒక పనిలో నేను వాడబడాలి అనేటువంటి ఆసక్తి ఉండాలి. రెండవది, అపోస్తలుడు పౌలుతో పాటు సహచారిగా ఉంటూ, రెండవది అతనితో పాటు దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉన్నటువంటి ఎపఫ్రా అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు.
4వ అధ్యాయము అక్కడే మనం చదువుదాం. ఎపిసోడ్కి ఆయన కొలస్సీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములను దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో చదివి. ఎవరి కోసం ఇతడు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. మొదటి వ్యక్తిగా ఉన్న అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘమును ప్రేమించి ఉన్నాడు కనుక నేను పరిచర్య చేయడానికే ఇష్టపడుతూ ఉన్నాను అంటున్నాడు. రెండో వ్యక్తికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే సంఘమును ప్రేమించాడు కనుక దైవజనుడైనటువంటి ఎపఫ్రా ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు సంఘము కొరకు, అంటే అక్కడ రాయబడిన మాటలని చూస్తే ఏమంటాడు? మీలో ఒకడు క్రీస్తు యేసుక్రీస్తు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను. ఎవరంట? కొలస్సీ అనబడే సంఘాన్ని గురించి ఎపఫ్రా అంటున్న మాట ఏమిటంటే అక్కడున్న సంఘం అంతా కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడనంటే వారందరూ కూడా సంపూర్ణంగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సంఘమును ప్రేమించే వ్యక్తికి ఉండాల్సినటువంటిది రెండవ గుణలక్షణం ఏంటంటే అతడు సంఘము కొరకు ప్రార్థనలో పోరాడే వ్యక్తి ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎపఫ్రా తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడా? ఎపఫ్రా తన కుటుంబం కోసం అతడు పోరాడుతున్నాడా అంటే వాక్యం సెలవిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి సంఘము కొరకు అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంఘముగా సమర్పించబడిన మనము ఆయన శరీరంలో అవయవ భాగాలు ఉన్నప్పుడు, ఆయన శరీరంలో మనం పాలిపంకుస్తులం అవుతూ ఉన్నప్పుడు, మనమందరం కూడా ఒకటే అయి ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి లోటు ఏమిటో, కొద్దిగా ఏమిటో, కొరత ఏమిటో, అక్కర ఏమిటో, అవసరత ఏమిటో ఎరిగి ఉన్నటువంటి మనము చేయాల్సిన పని ఏమిటంటే మనము మన ప్రక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేసేవారు. ఎపఫ్రా తన కోసం ప్రార్థన చేసుకోవడం లేదు, ఎపఫ్రా తన సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము సంఘమును ప్రేమించినటువంటి వారు అయితే ఒకటి సంఘములో మనము పరిచారకులమై ఉండాలి. రెండవది సంఘము కొరకు ప్రార్థనలో పోరాడే వారమై ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎపఫ్రా తన ప్రక్కన ఉన్నటువంటి వారికి, తన తోటి సహవాసులైనటువంటి వారు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే అతడు తన గురించి ఆలోచన కనపడడం లేదు, కానీ ఎపఫ్రా అంటున్నాడు మీరు సంపూర్ణులుగా ఉండాలి అని అంటున్నాడు. సంపూర్ణంగా ఉండాలి. ఎపఫ్రా యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి మాట ఏమిటంటే అక్కడ ఉన్న సంఘం అంతా కూడా అంట సంపూర్ణంగా ఉండాలంట. ఏ కొద్దు ఉండకూడదంట, ఏ కొరత ఉండకూడదంట, ఏ ముడత ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు, ఏ కలంకమైన ఉండకూడదు. సంపూర్ణంగా ఉండాలి. దేవుడు ఇష్టపడే సంఘముగా ఉండాలని ఎపఫ్రా హృదయంలో ఉన్నటువంటి ఆశ. సంఘములో ఉన్నటువంటి నీవు కూడా నీ తోటి సహవాసుల యొక్క జీవితాలు సంపూర్ణంగా ఉండాలని కోరుకోవాలి. మరి ఎట్టపోతే నాకెందుకులే అని ఆలోచన చేసేవారికి కాకూడదు. ఎందుకని కాకూడదంటే మనమందరం కూడా ఆయన శరీరంలో అవయవ భాగంలో ఉన్నాం కనుక మన శరీరము మనం ఏ విధంగా అయితే ప్రేమిస్తామో మనము కూడా మన సంఘాన్ని ప్రేమించేవారు ఉండాలి. మన ప్రక్క వారిని ప్రేమించేవారు ఉండాలి. మన తోటి సహవాసులను ప్రేమించేవారు ఉండాలి. మనం ప్రేమించగలిగినప్పుడు అపోస్తలుడైన పౌలు వలె మన పరిచయం చేయడానికి ఇష్టపడే వారంగా ఉంటాం. మన
సంఘాన్ని ప్రేమించగలిగినప్పుడు ఎపఫ్రా వలె ప్రార్థనలో పోరాడే వ్యక్తులమై ఉంటాం. దేన్ని బట్టి? సంఘము సంపూర్ణంగా ఉండాలని. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. మూడవది దాని క్రింద మాట అంటాడు 13వ వచనంలో, మీలో ఒక 13వ వచనంలో, ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హియోరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడని ఇతని గురించి. అదండి, ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు? ఎపఫ్రా తన కుటుంబం కోసం ప్రయాసపడినట్టుగా ఇక్కడ రాయబడలేదండి. సంఘములో ఉన్నటువంటి వారి కోసం అతను ఏం చేస్తాడు తెలుసా? ప్రయాసపడతా ఉన్నాడు. సంఘములో ఉన్నటువంటి వారు తన శరీర భాగంలో అవయవములుగా ఉన్నారని గుర్తెరిగి ఉన్నాడు కనుక తన సంఘము కొరకు అతను ప్రయాసపడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవది మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన సంఘమును ప్రేమించే వారమై ఉంటే మొదటిగా సంఘములో పరిచర్య చేయడానికి ఇష్టపడే వారమై ఉండాలి. రెండవది సంఘములో ప్రార్థనతో పోరాడే వ్యక్తులమై ఉండాలి. మూడవది సంఘమును ప్రేమిస్తున్నటువంటి వారమై ఉంటే మనము సంఘములో బహు ప్రయాసపడే వారమై ఉండాలి సంఘం కొరకు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎపఫ్రా 13వ వచనం అంటాడు, లవోదికయ వారి కొరకును హియోరా పొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు. తన పక్కన ఉన్నటువంటి తోటి సహవాసుల కొరకు ఎపఫ్రా ఏం చేస్తాడు తెలుసా? బహు ప్రయాసపడుతున్నాడట. బహు ప్రయాసపడుతున్నాడు. మన వరకు, మన కుటుంబం వరకు మనం మాత్రమే కాదు కానీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు మనం ప్రయాసపడేవారు ఉండాలి. రాత్రికాల సమయంలో సంఘముగా మనము ప్రేమించినటువంటి వారమై ఉంటే, క్రీస్తు సంఘమును ప్రేమించాడు కనుక తాను అప్పగించుకోగలిగాడు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు కనుక ముడతైన డంగైన కలంకమైన ఉండకుండా చూడాలని ఆయన ఇష్టపడ్డాడు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు కనుక అది పరిశుద్ధమైనది కాను, నిర్దోషమైనది కాను, మహిమ కలిగినదిగా ఉండాలని ఇష్టపడిన దేవుడిగా ఉన్నాడు. క్రీస్తు ఆ మార్గాన్ని చూపిస్తే అపోస్తలుడైన పౌలు అయితే క్రీస్తును ప్రేమించాడు కనుక ఇన్ని శ్రమలు పడి చివరికి అంటున్నాడు, ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నవి అని అంటూ ఆయన అంటున్నాడు, సంఘములో అతడు పరిచారకుడిగా ఉండటానికి అతడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి సంఘమును క్రీస్తు ప్రేమించాడు కనుక మన కొరకు తను అప్పగించుకున్నాడు. సంఘమును పౌలు ప్రేమించాడు కనుక సంఘములో ప్రయాసపడడానికి, పరిచారము చేయడానికి అతడు ఇష్టపడతా ఉన్నాడు. ఎపఫ్రా సంఘమును ప్రేమించాడు కనుక అతడు ప్రార్థనలో పోరాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎపఫ్రా సంఘమును ప్రేమించాడు కనుక అతడు బహు ప్రయాసపడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నేను గమనించాల్సింది, మనం సంఘమును ప్రేమిస్తున్నటువంటి వారమై ఉంటే, ఎందుకు సంఘమును ప్రేమించాలంటే మనం క్రీస్తు శరీరంలో మనం అందరం అవయవ భాగములమై ఉన్నామని ఎరిగి, ఎవడైనా తన శరీరమును ద్వేషించేవాడు ఎవడు కూడా లేడట. మరి శరీరమును ద్వేషించని వ్యక్తి తన శరీరం ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మరి మనము ఆయన శరీరమై ఉన్నామై ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి విభేదములు ఎందుకు? మనలో ఉన్నటువంటి అసూయలు ఎందుకు? మనలో ఒకరి మధ్య ఒకరు తారతమ్యాలు ఎందుకు? కాబట్టి ఒకరినొకరు మనం క్రీస్తు శరీరం అని ఎరిగి మనము కనుక ప్రేమించగలిగినటువంటి మనలో ప్రయాసపడేటువంటి, పరిచర్య చేసేటువంటి మనసు ఉంటుంది. మనం ప్రేమించేటువంటి హృదయం మనలో ఉన్నప్పుడు తప్పక మనము ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా ఉండగలుగుతాం. మనలో ప్రేమించే హృదయం మనలో ఉన్నప్పుడు, మనమందరం ఒకటే ఉన్నప్పుడు మనందరి కొరకు మనము బహుగా ప్రయాసపడేటువంటి వారమై ఉండగలుగుతాం. కాబట్టి ఇవన్నిటినీ దేవుడు తన జీవితంలో నెరవేర్చి అపోస్తలుడైన పౌలు తన జీవితం ద్వారా మనకు ఈ రాత్రికాల సమయంలో తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి నీవు సంఘమును ప్రేమించే విషయంలో
ఎక్కడ పొరపడి ఉన్నావు? నువ్వు సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా కనబడాలంటే సంఘమును ప్రేమించకపోతే ఎలా? కాబట్టి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందా. నీవు గమనించాల్సిన చిన్న ఆలోచన, సంఘమును ఆయన ప్రేమించాడు కాబట్టి నీవు కూడా నీ తోటి సహవాసులను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. సంఘమును ప్రయాసపడుతూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు.